ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాం. అబ్రహాము గారి జీవితంలో మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. అబ్రహాము విశ్వాస యాత్రలో మేము కూడా నేర్చుకొని మా విశ్వాస యాత్రలో ముందుకు సాగునట్లు సహాయం చేయమని, మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు ప్రభు నామాన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకందరికీ కలుగునుగాక. అబ్రహామును గురించి, ఆయన లక్షణాలను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా అబ్రహాము యొక్క సంతానాన్ని గురించినటువంటి విషయాలు ఈ సమయంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు చూపించిన ప్రతి స్థలానికి ఆయన వెళ్ళాడు, ఎక్కడ కూడా సంశయపడలేదు. కరువు వచ్చినా, బాధలు కలిగినా, ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుని మాటను గూర్చి ఆయన వెనుకాడలేదు. దేవుని యందు గొప్ప విశ్వాసం కలవాడై, నిరీక్షణ కలవాడై ఆయన ముందుకు సాగినట్లే మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము అనేక జనాంగాలకు తండ్రి అని చెప్పబడింది. అబ్రహాము యొక్క భార్య శారా, ఆమె అనుమతితోనే హాగరును తన భార్యగా చేర్చుకున్నాడు. శారా చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. దీనిని బట్టి అబ్రహాముకు 3 భార్యలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. శారా చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. అప్పటికి హాగరు పంపివేయబడింది, ఇంటి నుంచి బయటికి పంపివేయబడింది. కానీ చివరికి ఆయనకు కెతూరా భార్య అయింది. ఆమె కూడా చాలా సంతానం కలిగింది. శారా వలన కలిగినటువంటి వారు, శారా ఇస్సాకును కన్నది. ఇస్సాకు మరి ఏశావును, యాకోబును కన్నాడు. హాగరు 12 జనాంగాలు వచ్చారు హాగరు సంతానములో నుంచి. అలాగే కెతూరా సంతానములో నుండి అరబ్బు తెగలు అన్నీ కూడా వచ్చేసినాయి. ఒక యాకోబు సంతానం మాత్రమే ఇశ్రాయేలీయులు అనబడ్డారు. అబ్రహాము అనేక జనాంగాలకు తండ్రి. ఆయన హాగరు వలన వచ్చిన 12 జనాంగాలకు ఆయన తండ్రి. కెతూరా వలన వచ్చినటువంటి అరబ్బు తెగలన్నిటికీ కూడా ఆయన తండ్రి. ఏశావు సంతానము ద్వారా వచ్చిన వారందరికీ కూడా ఆయనే తండ్రి. యాకోబు సంతానము నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా తండ్రి. అనేక జనాంగాలకు తండ్రి అని చెప్పబడ్డాడు. అబ్రహామును దేవుడు పిలిచి బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వెళితే భయంకరమైనటువంటి కరువును ఆయన ఎదుర్కొన్నాడు. ఆ కరువు వలన ఆయనకు ఒక సమస్య అనేటువంటిది ఏర్పడింది. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుండి, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అబ్రహాము అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యాకోబు సంతానం కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారు.
అంటే అందరూ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినట్లుగానే బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన అక్కడ నివసించుటకు వెళ్ళాడు. ఐగుప్తులో ప్రవేశించుట సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమని అనేను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉంట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుటకు ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. ఇక్కడ ఒక సమస్య ఆయనకు, తన విశ్వాసానికి ఒక పరీక్ష ఇది. అబ్రహాము చాలా బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. తనకు మొదటి సమస్య తన భార్య ద్వారా వచ్చింది. ఆయన భార్య చక్కనిది అని నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపుతారు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నీవు నా చెల్లెలు అని చెప్పుమని చెప్పినట్లుగా వాక్యంలో చూస్తాను. అబీమెలెకును శారాను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇది చాలా కఠినమైనటువంటి సమస్య, భారమైనటువంటి సమస్య. అబ్రహాము భవిష్యత్తులో ఏమి జరుగుతుందో బాగా తెలిసినటువంటి వాడు. అబ్రహాం దేవుడు ఏమి చేస్తాడో ఆయనకు తెలుసు. శారా ఎప్పుడైతే చెల్లెలని చెప్పిందో ఆమె ఫరో ఇంటికి తేబడింది. కానీ అక్కడ దేవుడు ఆ ఇంటిని మహావేదనలతో అజ్జేశాడు. చాలా భయము కలిగింది అక్కడ. దేవుని భయము లేనటువంటి చోట భయాలు కలిగినాయి. ఎందుకు ఇలాగూ చెప్పావు, తెలిపావు అనేటువంటి మాట కూడా అక్కడ మాట్లాడినట్టు. అబ్రహాం ఇచ్చినటువంటి చాలా సమస్యలు ఇటువంటి సమస్యే. మీరు ఒకసారి బైబిల్లో నుంచి చూడండి, 20వ అధ్యాయంలో. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండాను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను. ఇక్కడ ఆయన చెప్పాడు, అక్కడ శారా చెప్పింది. తన భార్యను చెల్లెలని చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం బైబిల్లో చూస్తే ఇక్కడ కూడా ఆమె అబీమెలెకు నొద్దకు తేబడింది, ఇంట్లో చేర్చుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబీమెలెకుతోని, అబ్రహాం ఒక ప్రవక్త, తిరిగి అతని భార్యను అతనికి అప్పగించుము. 7వ వచనం చూడండి, 20వ అధ్యాయం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. అబ్రహాము అక్కడ దేవుని భయము లేనట్లుగా ఆయన గుర్తించాడు. చెల్లెలని చెప్పినప్పుడు ఇంట్లో చేర్చుకున్నాడు. దేవుడు వచ్చి ఆయనను గద్దించి అతడు ఒక ప్రవక్త అని చెప్పాడు. ప్రవక్త అనగానే భయపడిపోతారు, ఎందుకంటే ప్రవక్త ఏది చెప్పితే అది జరుగుతుంది. అతడు ఒక ప్రవక్త, ఆయన ఏదైనా చేసినా, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నిశ్చయముగా నీకంతటికి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, చస్తావు అని కూడా చెప్పాడు. వెంటనే అబీమెలెకు
ఎందుకు నువ్వు ఇలాగ చేశావు, నీ భార్యను గురించి నాకెందుకు చెల్లెలని చెప్పావు అనేటువంటి మాట అన్నప్పుడు అబ్రహాం ఏం చెప్పాడంటే 10వ వచనంలో చూడండి. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహాముతో అడగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేస్తుని. దేవుని భయము ఏమాత్రము కూడా ఇక్కడ లేదు. వారు నన్ను చంపుతారని దేవుడు కూడా వారితో మాట్లాడతాడు. దేవుని భయమిలోని చోట అబ్రహాము భయం కలుగచేశాడు. ఆయన భార్య వల్ల భయం కలిగింది అక్కడ. నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమని నేను చెల్లెలని చెప్పాను అని మాట చెప్తూ 13వ వచనంలో, దేవుడు నన్ను తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి ఆయన అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసీలను రప్పించి అబ్రహామునకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించాను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండవచ్చును అని చెప్పాడు. తర్వాత ఇంకా కింద చదివితే 17వ వచనం, అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. పిల్లలకని ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాడు. దేవుని తీర్పులు ఇలాగ ఉంటాయి. అబ్రహాము భయపడిపోయాడు. ఆయన మంచి స్థలాన్ని వదిలిపెట్టి దేవుడు పొమ్మన్న స్థలానికి వెళితే ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నాయో ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. కొన్నిసార్లు దేవుని సమర్పించుకున్నటువంటి వారికి సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు చెప్పాడు. ప్రకటించినా శ్రమనే, సువార్త ప్రకటించినా శ్రమనే. సువార్త ప్రకటిస్తే విన్నవారితో శ్రమ, సువార్తను ప్రకటించకపోతే దేవునితో శ్రమ. ఒక్కసారి విశ్వాస యాత్ర చేస్తున్నటువంటి అబ్రహాం తిరిగి వెనుక తట్టు చూడలేదు. ఆయన పొమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్ళాడు. ఆయన విశ్వాసం పరీక్షించబడ్డది. ఆయన ఏమాత్రము కూడా వెనుకడుగు వేయలేదు. ఆయన ముందుకే వెళుతూ ఉన్నాడు. తర్వాత 21వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఇస్సాకు కలుగుతాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది. అప్పుడు శారా హాగరును ఇంటి నుంచి వెళ్ళగొట్టుమని చెప్పాడు. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు, దేవా, ఇస్మాయేలు కూడా నా కుమారుడే, ఇస్సాకు నా కుమారుడే, కానీ భార్యను వెళ్ళగొట్టమని చెప్తుందని దేవునికి చెప్తే ఆమె చెప్పినట్లే చేయమని చెప్పాడు. ఎందుకంటే ముందు ఆమె చెప్పినట్లే చేశాడు ఆయన. ఆమె హాగరును నీ భార్యగా చేసుకోమని అన్నప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేయలేదు, అడగలేదు. వెళ్ళగొట్టమన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, అది చేయమని చెప్పాడు. దేవుడు ఏది చెప్పితే అబ్రహాము అదే చేశాడు. ఎక్కడ కూడా వెనుకకు తిరిగి ఒక సమాధానం చెప్పలే, దేవునికి సమాధానం చెప్పలేదు. అలాగే నీ చిత్తం ప్రభు అన్నట్టుగానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అయినా అతని జనాంగాన్ని కూడా నేను విస్తారంగా చేస్తానని దేవుడు ఆయనతో చెప్పాడు. చూడండి 21వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నీవు పరదేశినై ఉన్న ఈ దేశమునకు చేసేదని
దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అయ్యా, నీకు చేసినటువంటి దాన్ని బట్టి నాకు ఏమాత్రం ఏది కూడా జరగదు. సేనాధిపతి అబీమెలెకు యొక్క సేనాధిపతి మాట్లాడుతున్నాడు. నా ఇంటికి మేలు చెయ్యి, నాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం ఎవరికి కూడా కీడు చేసినటువంటి వాడు కాదు. విశ్వాసయాత్రలో కొన్ని కష్టాలు వస్తాయని అబ్రహాం తెలుసు ముందే. భావి కాలంలో ఏమి జరుగుతుందో అది ముందే తెలిసినటువంటి వాడు అబ్రహాం. జరగబోయే విషయాలను ముందుగానే చెప్పగలిగినటువంటి వాడు అబ్రహాం. తన విశ్వాసము పరీక్షించబడింది, చాలా విషయాలలో పరీక్షించబడ్డది. విశ్వాసముతోనే వెంబడించాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా ఆయన ఏమాత్రం కూడా వెనుకడుగు వేసినటువంటి వాడు కాదు. అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లే నడుచుకున్నాడు, కానీ దేవుని మాటను ఆయన ధిక్కరించలేదు. శారా మాట విని పొరపాటు చేసి ఆగర్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ బైబిల్లో వ్రాసిన మాట ఏంటంటే, ఆదికాండం 21వ అధ్యాయము 12వ వచనంలో వ్రాసిన మాట, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసి అయిన నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనదగును. అబ్రహాం ఏం మాట్లాడలేకపోయాడు ఈ మాటను బట్టి. శారా ఏమి చెప్పుతుందో అదే విషయంగా నీవు చేయి. శారా వలన అయిన సంతానమే నీ సంతానం అనబడును అని బైబిల్లో చెప్పబడ్డది. ఇది ఒక రీతిగా కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. అయినా కానీ దేవుడు చెప్పినట్లే చేశాడు. ఆగరును తన కుమారుని తీసుకొని వెళ్ళి ఎక్కడో అరణ్యంలో వదిలిపెట్టి వచ్చాడు. ఇక్కడ ఒక సత్యం ఏంటిది అని అంటే, వ్రాసి ఉన్నటువంటి మాట ఏంటంటే 21వ అధ్యాయం 18వ వచనంలో, నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొని వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. ఇస్మాయేలు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నవారందరికీ దేవుడు తోడై ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఆకాశము క్రింద ఉన్నవారందరినీ కూడా రక్షించాలని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒక్క ఆత్మ కూడా నశించడానికి ఆయనకి ఇష్టం లేదు. అబ్రహాము సంతానంలో నుండి రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కానీ హాగరు సంతానం కూడా విస్తరించబడింది, అభివృద్ధి చెందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అబ్రహాం మంచి మంచి బావులు తవ్వాడు, మంచి వ్యవసాయం చేశాడు, అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఐగుప్తీల సమస్యలు ఎదుర్కొన్నాడు. బావుల విషయాలలో కూడా సమస్యలు. అబ్రహాము తవ్వించిన బావులు ఇస్సాకు కాలంలో పూడ్చివేయబడ్డాయి. ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. కానీ అబ్రహాము విశ్వాసము ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఆయన ముందుకే వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనము కూడా ముందుకే వెళ్ళి పోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అబీమెలెకు తన ఇంటిని దేవుడు సర్వనాశనం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము భార్యను తన ఇంట్లో చేర్చుకున్నందువల్ల చాలా సర్వనాశనం చేశాడు దేవుడు. ఒక విశ్వాసయాత్ర చేస్తున్న వ్యక్తిని, దేవుని మాట ప్రకారంగా సాగిపోతున్నటువంటి వ్యక్తిని, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళుతున్నటువంటి వ్యక్తికి శోధనలు, సమస్యలు ఎదురైనా కానీ అబ్రహాము ఏమాత్రము కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసముతోనే ప్రభువును వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు, విశ్వాసయాత్ర చేశాడు, దేవుని ద్వారా గొప్ప మెప్పు పొందాడు.
ఎంతమంది దేవుణ్ణి అంగీకరిస్తున్నారో వారందరూ కూడా విశ్వాసులుగా లెక్కించబడుతున్నారు. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. అనేక సమస్యలను తట్టుకున్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. దేవుని విషయంలో దేవుని మాటను ధిక్కరించకుండా, ఈ లోకంలో ఏ కష్టాలైనా ఏ సమస్యలైనా నేను దేవునితోనే వెళ్తాను, దేవుని మాట ప్రకారమే వెళ్తానని తీర్మానం చేసుకున్నటువంటి ఒక భక్తిపరుడు అబ్రహాం. ఈనాడు అబ్రహాముని గురించి మనం చెప్పుకుంటున్నాం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అబ్రహాం యొక్క త్యాగాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అబ్రహాం యొక్క ధైర్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అబ్రహాంలో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలను గురించి మనం చెప్పుకొని విశ్వాసులను బలపరుస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాం లాంటి సమస్యలు ఎదురైనా విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా బలహీనులం కాకూడదు. ముందుకే సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన స్వామి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీరు మంచి దేవుడవు మా తండ్రి. కష్టాలలో సమస్యలలో ఆదుకునేటువంటి దేవుడు. అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షించబడ్డది నాయన, విజయాన్ని సాధించాడు. మా జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా విశ్వాస యాత్ర చేసేటప్పుడు మేము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా గురి యొద్దకే చేరుకోగలిగినట్లు మా విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.